నిన్న జరిగిన T20 ఐసీసీ ప్రపంచ కప్ భాగంగా ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా, దీంట్లో భారత్ అద్భుతమైన విజయం సాధించింది. నిజం చెప్పాలంటే నాకు అంతగా సంతృప్తినివ్వలేదు ఈ విజయం. దీనికి గల కారణాలు ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. ముఖ్యంగా వాతావరణం విషయానికి వచ్చేస్తే, నేను గత వీడియోలో చెప్పాను అక్కడ మేఘాలు కమ్ముకుంటాయని, కానీ అది వాస్తవం కాలేదు. సరే, మనం బతికిపోయాం వర్షగండం నుంచి. అలాగే మరి వెదర్ కూడా మంచిగానే ఉంది అక్కడ. పిచ్ విషయానికి వచ్చేస్తే సునీల్ గవాస్కర్ ఏం చెప్పాడంటే, ఆ పిచ్ మీద గ్రాస్ ఏం లేదు, మంచి బ్యాటింగ్ చేసే పిచ్ ఇది, టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేసుకోనని చెప్పిండు. అలాగే బౌలింగ్ కూడా కరెక్ట్ రైట్ ఛానల్స్లో వేయాలని చెప్పిండు. టాస్ విషయానికి వచ్చేస్తే, నేను గత ప్రివ్యూ వీడియోలో చెప్పాను కదా, ఇక్కడ టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకుంటారని. అది ఏ కారణం అంటే, వర్షం పడితే సూచనలు ఉంటే బౌలింగ్ ఎంచుకోవాలి, కానీ అక్కడ మంచి వాతావరణం ఉంది కాబట్టి రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకుండు. అలాగే రషీద్ ఖాన్ కూడా బ్యాటింగ్ ఎంచుకుంటుండే అని చెప్పిండు. నేను చెప్పినట్టు గత ప్రివ్యూ వీడియోలో కుల్దీప్ యాదవ్ని తీసుకుంటారు అనగా తీసుకున్నారు. అది మొహమ్మద్ సిరాజ్ ప్లేస్లో కుల్దీప్ యాదవ్ వచ్చిండు. ఆఫ్ఘనిస్తాన్ విషయానికి వచ్చేస్తే కరీం జనత్ ప్లేస్లో హజరతుల్లా జజైని తీసుకున్నారు. అతని యావరేజ్ అంత ఏం లేదు చెప్పుకోదగ్గ. మంచిగానే వేసిన ఫజల్ ఫారూఖీ. ఇక్కడ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే, మళ్ళీ బ్యాటింగ్ విషయంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ నిరాశపరిచిండ్రు. ముఖ్యంగా రోహిత్ శర్మ ఒక ఓవర్లో ఫస్ట్ ఓవర్ స్టార్టింగ్ ఓవర్లో ఒక 4 కొట్టి, మరుసటి ఓవర్లో ఫజల్ ఫారూఖీ బౌలింగ్లోనే డిసీవ్ అయిపోయిండు. స్లైట్లీ ఫుల్ లెంత్ పడింది. ఆ బాల్ని 6 కొట్టే ప్రయత్నంలో లీడింగ్ ఎడ్జ్ క్యాచ్ అవుట్ అయిపోయింది రోహిత్ శర్మ. ఇంకా ప్రివ్యూ వీడియోలో చెప్పినట్టే జరిగింది. అతను రిస్క్స్ ఎక్కువ తీసుకుంటాడు రోహిత్ శర్మ. అది అతని మీద ప్రెషర్ పడింది, ఎందుకంటే డాట్ బాల్స్ పడ్డాయి కాబట్టి. సో ఎందుకైనా మంచిదని ఆ బాల్ని ఉన్న స్లాట్లో కొడదాం అనుకుని, కానీ అది మిస్ అయిపోయింది. అది విరాట్ కోహ్లీ విషయానికి వచ్చేస్తే, ఒక 6 మినాయిస్తే నేను చెప్పినట్టు ఒక 15 బాల్ 20 బాల్ ఆడిండు. అది రిధంలకి వెళ్తున్న సమయంలోనే రషీద్ ఖాన్ వికెట్ లభించింది. ఆ బాల్ కొట్టమన్నట్టు వేసిండు. విరాట్ కోహ్లీ మంచి టైమింగ్తోనే కొట్టింది, కానీ క్లియర్ కాలే బౌండరీ లైన్. సో ఏం కాదు, విరాట్ కోహ్లీ మంచిగానే ఉన్నాడు టచ్లా. అది తెలిసి విరాట్ కోహ్లీ కొంచెం ఆడాలి, ఇది సరిపోదు ఇండియన్ అభిమానులకు. రిషబ్ పంత్ విషయానికి వచ్చేస్తే, నబీ పైన బాగా ప్రెషర్ పెట్టిండు. అద్భుతమైన 4 కొట్టిండు, వరుసగా 3 4. అలాగే ఒక క్యాచ్ అవుట్ డ్రాప్ అయిపోయింది. అది నవీన్ ఉల్లాక్ పట్లే క్యాచ్. అతని బౌలింగ్లో స్వీప్ షాట్లు బాగా ఆడిండు. రిషబ్ పంత్ రివర్స్ స్వీప్ ఆడిండు, 4 4 కొట్టిండు. అది పవర్ ప్లేలో మంచి రన్ రేట్తో తీసుకుపోయిండు. దాదాపు 50 పరుగుల వరకు వచ్చినాయి పరుగులు. ఆ తర్వాత రషీద్ ఖాన్ బౌలింగ్లో అవుట్ అయిపోయిండు. రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలో అవుట్ అయిపోయిండు. మనకు తెలుసు రిషబ్ పంత్ అగ్రెసివ్గా ఆడతాడు, అతని నేచర్ అది దానివల్ల భారత జట్టు పవర్ ప్లేలో ఉపయోగించుకుందాం అనుకుంది. దానితో మంచిగా ఆడిండు రిషబ్ పంత్, తన భాగం నెరవేర్చిండు. ఎందుకంటే T20లో ఇలాంటి నాక్స్ ఆడాలి, ఒక 10 బాళ్ళు 20, ఒక 15 బాళ్ళు 30 అట్లా ఆడాలి. ఒక ఇన్నింగ్స్ ఉండాలి. అట్లా 3-4 ఇన్నింగ్స్ ఉంటే భారత జట్టు మంచి స్కోర్ లభిస్తుంది. ఇలాంటి వాళ్ళే ఉండాలి T20 జట్టులలో. పిచ్ బ్యాటింగ్కి అనుకూలిస్తే ముఖ్య విషయం ఇది. సూర్యకుమార్ యాదవ్ ఒక విషయం చెప్పిండు. షూయింగ్ నవ్వుతున్నప్పుడు విరాట్ కోహ్లీ అవుట్ అయ్యేసరికి అతను ఆ తర్వాత గట్టిగా నవ్వడం మొదలుపెట్టిండంట. దాంతో అతను తెలుసు ఆ రోల్, ఒకవేళ విరాట్ కోహ్లీ అవుట్ అయితే ఏం చేయగలుగుతాడు, తన పైన నమ్మకం ఉంది. అదే నిరూపించాడు. నేను అద్భుతమైన స్వీప్ షాట్స్ ఆడిండు. రషీద్ ఖాన్ బౌలింగ్లో కాన్ఫిడెంట్గా ఆడిండు. అతని నమ్మకం. రషీద్ ఖాన్ ఎంత బెస్ట్ బౌలర్ అయినా అతని పైన ప్రెషర్ పెట్టాలి, అదే పని చేసిండు సూర్యకుమార్ యాదవ్. శివన్ దుబే విషయానికి వచ్చేస్తే, నూర్ అహ్మద్ బౌలింగ్లో ఒక 6 కొట్టిండు. ఆ తర్వాత రషీద్ ఖాన్ బౌలింగ్లో అది ఏం చేయాలనుకున్నా, అది కట్ చేయాలనుకున్నా, లేకపోతే డిఫెన్స్ ఆడాలనుకున్నా, బ్యాక్ ఫుట్ దొరికిపోయిండు వికెట్స్ ముందల. LBW చాలా కన్సర్నింగ్ ఇది శివన్ దుబే విషయానికి వచ్చేస్తే, ఎందుకంటే స్పిన్నర్లను బాగా ఆడే వ్యక్తి అతను, సిక్సర్లను దంచి కొట్టే వ్యక్తి. ఇలాంటి అవుట్ చాలా బాధాకరం భారత జట్టుకి. చూడాలి మరి శివన్ దుబేకి రానున్న మ్యాచ్లలో ఛాన్స్ ఇస్తారో లేరో.
సూర్యకుమార్ యాదవ్ విషయానికి వచ్చేస్తే బౌలర్లను బాగా ఎదుర్కొండు, మంచి మంచి చక్కటి షాట్స్ ఆడిండు, చక్కటి షాట్లతో అలరించిండు. ఆ తర్వాత అవుట్ అయిపోయిన శివం దూబేతో జట కలిసిన హార్దిక్ పాండ్యాతో కీలక స్వామ్యం నెలకొల్పిండు. 60 పరుగులు, అది ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. 90 పరుగులకు 4 వికెట్లు పడ్డాయి అనుకుంటా. అవును, 4 వికెట్లు పడ్డాయి. అక్కడి నుంచి 150 వరకు తీసుకుపోయినారు. హార్దిక్ పాండ్యా కూడా చెప్పవలసిందంతా మంచిగా ఆడిండు. హార్దిక్ పాండ్యా చాలా కాన్ఫిడెంట్గా ఆడాల్సిన షాట్స్ బాగా ఆడిండు. 6 కొట్టిండు, ఒక అద్భుతమైన 6. అలా అలా స్కోర్ని ముందలకి పరిగెత్తిస్తున్నారు వీళ్ళిద్దరూ, మంచిగా ఆడినరు. సూర్యకుమార్ యాదవ్ విషయానికి వచ్చేస్తే అతను రిస్క్ తీసుకొని షాట్ ఆడి అవుట్ అయిపోయిండు. ఎందుకంటే ఇంకా లాస్ట్ ఒక 3 ఓవర్లు ఉన్నట్టున్నాయి, అందుకనే రిస్క్ తీసుకున్నాడు. ఎందుకంటే అక్కడ టోటల్ ఇంపార్టెంట్, బోర్డ్ మీద ఎంత ఉంటే ఎక్కువ ఉంటే అంత ప్రెషర్ ఆఫ్ఘనిస్తాన్ మీద. ఆ తర్వాత జడేజా ఒక 4 కొట్టి బౌన్స్ బాల్కి అవుట్ అయిపోయిండు. అజలక్ ఫరూకీ చాలా మంచి బౌలింగ్, అది అద్భుతమైన బాల్. స్లో బాల్ వేసిండు, ఆ ట్రాప్లో ఇరికిండు జడేజా. దానివల్ల ఇన్నర్ సర్కిల్ అని క్యాచ్ అవుట్ అయిపోయిండు. అక్షర్ పటేల్ కూడా కొన్ని షాట్స్ ఆడిండు లాస్ట్ ఓవర్లో. దానితో భారత జట్టు 181 స్కోర్ చేసింది బోర్డు పైన. హార్దిక్ పాండ్యా డిస్మిసల్ గురించి అది ఎట్లా అవుట్ అయిపోయిందంటే, స్లైస్ వేసిండు ఫుల్ లెంత్ బౌలింగ్, నవీన్ ఉల్-హక్ బౌలింగ్లో. అది కొంచెం బ్యాటింగ్గా తిప్పి ఉంటే 6 అయిపోతుండే, చేతులకి పోయింది. సో దురదృష్టం. అయినా మంచిగా ఆడిండు, కాన్ఫిడెంట్గా ఆడిండు హార్దిక్ పాండ్యా. చాలా ఇంపార్టెంట్ ఈ సూపర్ 8 భాగంగా. మరి ఇంకొక సెమీఫైనల్ అలా అలా గెలిస్తే ఫైనల్లో కూడా. ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే నాకంత నచ్చలేదు మిగతా ముగ్గురువి. ఒక రషీద్ ఖాన్, ఫజల్ ఫారూక్ మినాయిస్తే 3 వికెట్లు ఇద్దరికి చాలా మంచిగా వేశారు. పిచ్కి అనుకూలంగా అగ్రెసివ్గా వేశారు. నాకు ముఖ్యంగా రషీద్ ఖాన్ బౌలింగ్ నచ్చింది. ఎందుకంటే ఫుల్ లెంత్లో వేసి దమ్ముంటే ఆడండి, లేకపోతే అవుట్ అవుతారు, వికెట్ల ముందు దొరికిపోతారు కాబట్టి అనే అప్రోచ్ నాకు నచ్చింది రషీద్ ఖాన్. దాంతో 3 వికెట్లు లభించాయి. నవీన్ ఉల్-హక్, నూర్ అహ్మద్ వీళ్ళిద్దరు ఎక్స్పెన్సివ్ ఉండే. అజ్మతుల్లా ఉమర్ జాయ్ కూడా 2 ఓవర్లు వేసినా కానీ ఎక్స్పెన్సివ్ ఉండే. పవర్ ప్లే విషయానికి వచ్చేస్తే నాకు నచ్చింది. రషీద్ ఖాన్ మొహమ్మద్ నాబీతో 3 ఓవర్లు వేయించిండు, చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్ ఉండే రిషబ్ పంత్, చాలా అగ్రెసివ్ ఆప్షన్ అది రషీద్ ఖాన్ నుంచి. సరే, ఇప్పుడు 181 కొట్టాలి ఆఫ్ఘనిస్తాన్. చూడాలి మరి వాళ్ళ బ్యాటింగ్ గురించి నేను చెప్తాను ఎలా ఆడినారు. బాజ్ రైట్ హ్యాండెడ్ ఓపెనర్, మంచి ఫామ్ కనబరుస్తున్నాడు. అలాగే హజరతుల్లా సిజై లెఫ్ట్ హ్యాండర్, ఇదే అతనికి మొదటి మ్యాచ్ ప్రపంచ కప్లో. ముజీబుర్ రెహమాన్ ఇంజురీ అయింది కారణంగా అతను రిప్లేస్మెంట్లోకి వచ్చాడు. రెహమానుల్లా గుర్బాజ్ విషయానికి వచ్చేస్తే హర్షదీప్ సింగ్ ఫస్ట్ ఓవర్లోనే ఏమంటారు ఒక 6 or 4 కొట్టారు, మంచిగా కొట్టిండు షాట్స్. అగ్రెసివ్గా ముందరకు వచ్చి బాగా ఆడిండు షాట్స్. ఆ తర్వాత బూమ్రా బౌలింగ్లో వైడ్ లెంత్ బాల్ని ముందరకు వచ్చి ఆడే ప్రయత్నంలో తీసుకుంది. అగ్రెసివ్ ఆడాలని మనం ఫిక్స్ అయిపోయి నిర్ణయించుకుండు. షార్ట్ సెలెక్షన్ బాలే. ఇబ్రాహీం చౌదరాన్ 3వ స్థానంలో దిగిండు. అతని ప్లేస్ ఓపెనర్, కానీ 3వ స్థానంలో దిగిండు. అతను కూడా అంత గేమ్ రాణించలేకపోయిండు. అక్షర్ పటేల్ బౌలింగ్లో అవుట్ అయిపోయిండు. 3 బాల్ డాట్ బాల్ పడంగా నెక్స్ట్ బాల్లో కవర్స్లో క్యాచ్ ఇచ్చేసిండు ఇబ్రాహీం చౌదరాన్. హజరతుల్లా ససాయి కూడా ఏమంత పరుగులు లభించలేదు, బూమ్రా బౌలింగ్లో అవుట్ అయిపోయిండు. పవర్ ప్లే కూడా దాదాపు 26 ఎంతో కొట్టారు, అది కూడా చాలా పవర్ ప్లే మంచి లేదు, వాళ్ళకి లభించలేదు. దీనితో గులాబుద్దీన్ నైబ్ ఇంకా అజ్మతుల్లా ఉమర్ జాయ్ ఒక దాదాపు 30 పరుగుల పార్ట్నర్షిప్ ఎంతో వచ్చింది, 44 అనుకుంటా, దాదాపు అంతే వచ్చింది. ఆ తర్వాత మిగతా పార్ట్నర్షిప్లు అంతా ఏం లేదు, 10-20 ఉన్నాయి అన్నీ మినాయిస్తే. మంచి ఆడలే పార్ట్నర్షిప్స్ సరిగా లేవు. ఈ ఒక్క వికెట్ మినాయి, ఒక వికెట్ వీళ్ళిద్దరి మధ్యలో తప్ప మిగతా పార్ట్నర్షిప్స్ అంతా ఏం లేవు. దానివల్ల కొలాప్స్ కాదు కానీ ఉండాలి, ఒక 100 పార్ట్నర్షిప్ ఇలాంటి చేజ్లలో ఉండాలి. అది వాళ్ళ దగ్గరకు రాలేదు, ఒక 44 వచ్చింది. దీంతో వాళ్ళు బాగా నిరాశ పడినారు. గులాబుద్దీన్ నైబ్ అగ్రెసివ్ షాట్ ఆడే ప్రయత్నంలో రవీంద్ర జడేజా బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. అలాగే అజ్మతుల్లా ఉమర్ జాయ్ కూడా కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. ఆ బాల్ ఆల్మోస్ట్ వైడ్ లెంత్లో వేసిండు. ఆ బాల్ ముందరకు వచ్చి ఆడే ప్రయత్నంలో తీసుకుంది, అవుట్ అయిపోయాడు. 15 ఓవర్లకి 100 పరుగులకు 6 వికెట్లు పోయినాయి.
అప్పటికే లేట్ అయిపోయింది, బాగా కొట్టారు ఇంకా పరుగులు. అందులో నాబీ కూడా ఏం చేయలేకపోయాడు. నాబీ, నజీబుల్లా, రషీద్ ఖాన్ కూడా షాట్లు ఆడే ప్రయత్నంలో ముగ్గురు అవుట్ అయిపోయినారు. ఇక టైలర్ నిడ్స్ ఏమంతా రాణించలే, ఒక నూర్ అహ్మద్ ఎంతో అంత రాణించిండు. చెప్పాలంటే ఇది విజయం మంచిగానే ఉంది కానీ సంతృప్తి పరచలే. బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది. రిషబ్ పంత్ మినాయిస్తే విరాట్ కోహ్లీ వచ్చింది కానీ ఇంకొంచెం సేపు ఉండే అయిపోతుంది. షాట్ కూడా ఉండే కానీ ఇది క్లియర్ కాలే అవుతుంటాయి. రోహిత్ శర్మ కూడా నేను ప్రివ్యూ వీడియోస్లో చెప్తూనే ఉన్నాను, రిస్క్ తీసుకుంటాడు, రిస్క్ తీసుకునే ఆడే ప్లేయర్ అతను. బౌలర్స్ని అప్సెట్ చేసే విధం అంతా తన ప్లాన్లో ఉంటుంది. ఒక ఓవర్ మంచిగా చేసి నా బౌలరే నెక్స్ట్ ఓవర్లో చుక్కలు చూపించగల ఎబిలిటీ గల ప్లేయర్ రోహిత్ శర్మ, ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి మరీ కీలక మ్యాచ్లలో రాణించాలి రోహిత్ శర్మ. ఎందుకంటే ఆరంభం మనకి ఇస్తే మిగతా కూడా దాన్ని కట్టుకుంటూ వెళ్తారు ఒక 200 పరుగుల వరకు ఒకవేళ మనకి బ్యాటింగ్ పిచ్లు లభిస్తుంటే. బౌలింగ్ విషయానికి వచ్చేస్తే అక్షర్ పటేల్ మంచిగా వేసిండు, చాలా అద్భుతంగా వేసిండు. జడేజా కూడా మంచిగా వేసిండు. కుల్దీప్ యాదవ్ ఇది ఫస్ట్ మ్యాచ్ కాబట్టి అంత ఏం చేయలేం, అంత ఏం చెప్పేది లేదు. ఎందుకంటే అతనికి తెలుసు ఇప్పుడే కదా ఫస్ట్ మ్యాచ్ కాబట్టి జర లైనల్ లెంత్ రిథమ్ సెట్ చేసుకుంటాడు. ఒక వికెట్ లభించింది, అలాగే మంచి పరిణామం ఇండియాకి. ముఖ్యంగా ఈ బూమ్రా అనే వ్యక్తికి ఎంత పొగిడినా అంత తక్కువనే. అతన్ని మంచి చెప్పేది చేసేది ఏం లేదు నేను. హర్షదీప్ సింగ్ కూడా రిథమ్ లేదు, వైడ్లు ఇస్తుండు, అదే పెద్ద తలనొప్పి. ఎందుకంటే అతను కరెక్ట్ లైన్ లెంత్తో బాల్ని యూజ్ చేసుకోవాలి. స్వింగ్ సీమ్ అతను కూడా 3 వికెట్లు లభించాయి. హార్దిక్ పాండ్యా కూడా మంచి చేసిండు, దానికి ఇచ్చిన 2 ఓవర్లలో న్యాయం చేసిండు, వికెట్ ఏం లభించలే. హర్షదీప్ సింగ్ ఎక్స్పెన్సివ్ ఉండే 9 పరుగులు దాదాపు ఇంప్రూవ్ చేసుకుంటానని ఆశిస్తున్నాను. ఎలాగంటే ఇంకా మ్యాచ్లలో బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాతో ఉంది, ఆ మ్యాచ్లలో బాగా వేయాలని ఎంతోమంది ఆశిస్తుంటారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విషయానికి వచ్చేస్తే సూర్యకుమార్ యాదవే. ఎందుకంటే అతను ఉన్న సిచ్యువేషన్ నుంచి అతను ఆ స్కోర్ వరకు తీసుకెళ్ళాడంటే అలాంటి షాట్స్, అలాంటి రేంజ్ ఆఫ్ షాట్స్ వల్ల సాధ్యం కాగలిగింది. సూర్యకుమార్ యాదవ్ ఎక్స్ ఫ్యాక్టర్, రివ్యూలో చెప్పినట్టే జరిగింది. మిడిల్ ఆర్డర్ మంచిగానే ఉంది భారత జట్టుది. ఒక టాప్ ఆర్డర్లోనే మనకి సతాయిస్తుంది. చూడాలి మరి పర్ఫార్మెన్సెస్ నెక్స్ట్ మ్యాచ్లలో లభించవు. కానీ ఒక మంచి విషయం ఏంటిదంటే అందరికీ బ్యాటింగ్ లభించింది, అందరికీ బ్యాటింగ్ ప్రాక్టీస్ వచ్చింది. దీంతో మిగతా మ్యాచ్లలో కూడా అందరూ మ్యాచ్ ఏమంటారు బ్యాటింగ్తో రెడీ ఉంటారు మరింత కాన్ఫిడెన్స్తో, ఎందుకంటే ఆల్రెడీ ఆడారు కాబట్టి. రేపటి వీడియో బంగ్లాదేశ్ ఇండియా అది ప్రివ్యూ వీడియో రేపు చేస్తాను, రేపు వస్తుంది అది. చలో అంత చాలు ఇంతవరకు, ఇప్పటికే పెద్ద అయిపోయింది వీడియో. మరొక వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్.